హలో గైస్, వెల్కమ్ టు హవీ చైట్స్ వరల్డ్. నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయడం లేదు కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా? ఇక వీడియోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు కదా, ఈ టూ బేబీస్ ఏనండి. ఆమెమో నా పుత్రిక రత్నం, వీడేమో నా పుత్రరత్నం. పేరుకి వీడు పెద్దాడండి, కానీ పెత్తనం మొత్తం దానిదే. అదైతే మామూలు అల్లరి చేయదు అసలు. చాలా క్యూట్ గా సైలెంట్ గా కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంత సైలెంట్ గా ఉన్నారు. లేకపోతే మామూలుగా కాదు, ఇంట్లో మొత్తం వైలెన్స్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. నా పుత్రిక రత్నం అయితే బనానా తినడంలో బిజీగా ఉంది. బనానా తింటూ టీవీ చూస్తుంది. నా పుత్ర రత్నం అయితే నోట్లో వేలు పెట్టుకుని అప్పుడప్పుడు నేను వీడియో తీస్తున్నానా లేదా అని చెక్ చేస్తూ టీవీ చూస్తూ బిజీగా ఉన్నాడు. మా పాప అయితే పట్టుమని 10 నిమిషాలేనండి కామ్ గా ఉండేది. అది కూడా బనానా ఫినిష్ అయ్యేంత వరకు. బేసిక్ గా దానికి బనానా అంటే చాలా ఇష్టం. అది ఫినిష్ అవ్వగానే అల్లరి స్టార్ట్ చేస్తుంది. ఆ అల్లరి కూడా ఎలా ఉంటుందంటే, వచ్చి వీడిని గెలుకుద్ది. వీడిని గెలకందే ఆమెకి డే ఎండ్ అవ్వదు, డే స్టార్ట్ అవ్వదు. వాడు ఎటు వెళ్తే అటే వెళ్ళుద్ది. అంతకుముందు వాడు ఏమున్నా బొమ్మలు వాటితో వేటితోనే ఆడుకోదు. కానీ వాడు వెళ్లి ముట్టుకుంటున్నాడంటే మాత్రం వెనకాల నడుచుకుంటూ వెళ్లి వాడి దగ్గర నుంచి లాక్కొని మరి తోసి కొట్టి గిచ్చి ఇన్ని రకాలుగా వాడిని టార్చర్ చేసిద్ది. వాడిని వాడైతే సైలెంట్ గా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాడల్లరంతా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే విండోస్ ఎక్కడము, ఆ బెడ్ల కిందకు దూరడము, కటన్ల వెనక దూరడము, లేకపోతే బాల్కనీలోకి వెళ్లి ట్యాప్ ఆన్ చేసి కింద తలబెట్టి తడవడము, ఇవన్నీ అన్నమాట. నిజంగా వీళ్ళిద్దరు అల్లరి భరించాలంటే చాలా కష్టం. మన మమ్మీ వాళ్ళు అసలు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మా మమ్మీ 5గురిని కానీ ఎట్లా పెంచిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను ఇద్దరిని పెంచడానికే చచ్చిపోతున్నాను. అసలు ఎంత టార్చర్ ఉందో. నిజంగా పిల్లల్ని భరించడం చాలా కష్టం కదండి. సింపుల్ అనుకుంటాం కానీ చాలా టఫ్ జాబ్ ఇది.